స్వాధ్యాయ యోగా కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఒక న్యూ ఏజ్ ప్రపంచం అంతా కూడా ప్రపంచంలో మార్పులు చాలా త్వరగా వస్తున్నాయి. ఆధ్యాత్మికత వైపు ప్రపంచం చాలా ఫాస్ట్గా దూసుకెళ్తుంది అని చెప్పి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. రీసెంట్గా చూస్తే ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా 2030 కంతా ప్రపంచం అంతా అద్భుతంగా మారబోతుందని, 2032 కంతా ప్రపంచం ఒక గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళబోతుందని, సత్యయుగం వచ్చేసిందని, సత్యయుగ స్థాపన దగ్గరలోనే ఉందని ఎన్నెన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఏ మతానికి ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రపంచం అంతా చెప్తూ వస్తున్నారు. 2040 కంతా ప్రపంచం అంతా మారబోతుందని చెప్పి, ఆధ్యాత్మికంగా అందరు ఎదుగుతారని చెప్పి, భూమిపైకి కొత్త శక్తులు వస్తున్నాయని చెప్పి, ఎనర్జీ సిస్టమ్ అంతా ఈ భూమి మీద మారబోతుందని చెప్పి, ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని చెప్పి ఎన్నెన్నో యూట్యూబ్లో మెటీరియల్స్ అయితే ఏంటి, ఎన్నెన్నో సినిమాలు అయితే ఏంటి, డాక్యుమెంటరీస్ అయితే ఏంటి, ఎంతెంతో మంది గురువులు ఇదే చర్చ నడుస్తూ వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు అసలు ఈ భూమి ఎలా మారబోతుంది, ఈ ప్రపంచం అంతా ఎలా మారబోతుంది, ఈ భూమి మీదకి ఏం కొత్త ఎనర్జీస్ వచ్చాయి, ఈ షిఫ్ట్కి కారణం ఏంటి, ఇది ఎలాంటి షిఫ్ట్ అన్న దానిపై ఏమైనా పుస్తకాలు ఉన్నాయా, ఉంటే అవేంటి, ఆ రచయితలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ను మనకు అందిస్తున్నారు అనే విశేషాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, అసలు నేను ఈ మధ్యకాలంలో పర్సనల్గా చాలా వీడియోస్ చూసిన యూట్యూబ్లో. రీసెంట్గా సద్గురు 2026 అంతా చాలా ఎవల్యూట్ అవుతుందని సద్గురు ఒక వీడియో చేశాడు. తర్వాత ఓప్రా విన్ఫ్రీ కూడా కొన్ని దగ్గరలో చెప్పింది. అట్లా బ్రహ్మకుమారీస్లో కూడా ఈ ప్రపంచం చాలా ఫాస్ట్గా ఎవల్యూట్ అవుతుంది స్పిరిచువల్గా అని చెప్పి, సత్యయుగం ఆల్రెడీ వచ్చేసింది అని కొంతమంది, సత్యయుగం వస్తుంది 2030లో అని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కానీ, పెద్ద పెద్ద సంస్థల అధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ఫౌండర్స్ కానీ చెప్పేది ఏంటంటే భూమి ఫాస్ట్గా ఎవాల్యుయేట్ అవుతుంది, 2030 నుంచి 40 మధ్యలో ఒక గొప్ప చేంజ్ని మనం చూడబోతున్నాము, మన కళ్ళతో ఒక గొప్ప మార్పు రాబోతుంది, డిస్ట్రాక్షన్ అట్లనే ఉంటుంది, ఎవల్యూషన్ అట్లనే ఉంటుంది అని రకరకాలు చెప్తున్నారు. మీకు ఈ మధ్య ఈ టాపిక్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ కలిగిందా, ఏమైనా పుస్తకాలు వచ్చాయా, వస్తే అవేంటి? అది ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ టాపిక్. అది ఇదే పుస్తకం, ట్రాన్సిషన్ టు ద గోల్డెన్ ఏజ్ 2032 బై డయానా కూపర్. ట్రాన్సిషన్ టు ద గోల్డెన్ ఏజ్ 2032, 2032 కంతా కూడా ట్రాన్సిషన్ అయిపోతుందా లేకపోతే స్టార్ట్ అవుతుందా? అంటే ట్రాన్సిషన్ అన్నది ఎప్పుడు కూడా ఇవన్నీ ఎట్లా అంటే నవకాంత్ 2012కి 2032కి లింక్ ఉందన్నమాట. 12కి 32గా అంటే 20 సంవత్సరాలు, మా 20 సంవత్సరాలు. సో ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలు, ఈ చాలామంది అంటే మీరు సారీ ఫర్ ద ఇంటరప్షన్, చాలామంది చెప్పారు 2012లో నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి. స్టార్ట్ అయింది కాదు, అది ఆ ప్రిపరేషన్ పీరియడ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు, ఎవరికి ఎలా కాంటెక్స్లో. ఈ బుక్లో అలా కాదు. ఈ బుక్ వీళ్ళ అప్రోచ్ ఏంటి అంటే, మనం చిన్నప్పుడు అట్లా చూసుంటాం. ఓకే, ఈ బుక్లో ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఫోర్కాస్ట్స్. ఓకే, ప్రతి ఒక్క దేశం యొక్క ఎకానమీ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్ ఎలా ఉంటాయి, స్పిరిచువాలిటీ ఎలా ఉంటుంది, ఈ బుక్లో రాశారు. ఈ బుక్లో అంత డీటెయిల్గా రాశారు. ఏది మంచిగా ఉందో చూసి అటు వెళ్ళిపోదాం. అట్లనే అంటే అన్నిట్లో పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఉంటుంది. ట్రాన్సిషన్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ట్రాన్సిషన్ అనే పదంని ఒక కొత్త సివిలైజేషన్ రాకముందర ఒక కొత్త కల్చర్, కొత్త సివిలైజేషన్ వచ్చేటప్పుడు ఆ పాత విషయాలు అంత ఈజీగా వదిలిపెట్టిపోవు. ఓకే, ట్రాన్సిషన్ అన్నది మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాము అంటే, ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, ట్రాన్సిట్లో ఉన్నాము, ఫ్లైట్ దిగాము, ఒక ప్రదేశంలో ఉన్నట్టే తీసుకుంటాం ట్రాన్సిషన్ అంటే. బట్ ఇక్కడ ట్రాన్సిషన్ అన్నది చైతన్యంలో జరిగే ట్రాన్సిషన్. ఓకే, అర్థమవుతుందా? చైతన్యంలో ఓవరాల్ భూమి మీద ఉన్న. ఎందుకు జరుగుతుంది అసలు? ఎందుకంటే ఎప్పుడు కూడా పురోగతి చెందుతూ ఉంటేనే అది ఎదుగుతుంది నవకాంత్. ఓకే, మనకు అర్థం కాదు. చైతన్యం కూడా పురోగతి, చైతన్యం ఎప్పుడు పురోగతి చెందుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సృష్టి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అంటే విస్తరిస్తూ ఉంటుంది కొత్తదనంతో. ఓకే, నీకు ఎప్పుడు పాతదనంతో నడవదు. ప్రతి సెకండ్ ఏదో కొత్తదనంతో ఉండేదాన్నే మనము ఆ చైతన్యము. సృష్టికి కొత్తదనం కావాలి ఎప్పుడు
ఎప్పుడు ప్రతి సెకండ్ టైమ్లెస్లో సమయం లేని స్థితిలో ఆ కొత్తదనము ఈ సమయం నుంచి చూసేటప్పుడు ఈ చిన్న బుర్రకి ఈ 5 సెన్సెస్కి అర్థం కాదు. ఓకే, అర్థమవుతుందా? సో ఈ నాకు ఇట్లాంటి పుస్తకాలు ఎందుకు అంటే ఈ పుస్తకంలో ఏ దేశంలో ఎలా జరుగుతుంది, ఓకే, ఏంటి ఆ మార్పులు, అవన్నీ చదువుతుంటే మన మనసు ఎంత విస్తారంగా తయారవుతుందంటే ఓహో ఈ భూమి మీద ఉన్న జియోగ్రఫీ ఒక అట్లాస్ని మనము అబ్జర్వ్ చేసి అంత చైతన్యం ఉంది మనలో, అంత శక్తి ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. పుస్తకము ఊరికి రాయరు నవకాంత్. ఈ పుస్తకము మనసు పెట్టి చదివితే మనసుకు సంబంధించిన పుస్తకంలాగా అనిపించదు, ఒక హృదయముతో ఫీల్ అయ్యే పుస్తకంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అన్ని దేశాల పేర్లు మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు చదివినప్పుడు గుర్తున్నవే కానీ అన్ని దేశాలు, ఆ దేశాలలో ఏమేమి మార్పులు జరగబోతున్నాయి, ఓకే, క్లైమేట్ కానీ పాలిటిక్స్ కానీ స్పిరిచువాలిటీ కానీ ఇంట్రెస్టింగ్ కానీ. ఇంకొకటి ఏంటి అద్భుతంగా ఉంది అంటే ఈ భూమి మీద ఉన్న ఒక 12-13 పవర్ సెంటర్స్ ఏంటి అని డీటెయిల్గా రాసింది తను. పవర్ సెంటర్ ఎనర్జీ సెంటర్స్ లాగా, ప్లస్ 33 పోర్టల్స్ ఎంత విస్తారంగా ఈ భూమి మీద ఏర్పడ్డాయి. ఓకే, సో అవన్నీ డీటెయిల్గా రాశారనమాట. స్టడీ చేశారు. ఆ స్టడీ చేసి అవన్నీ పిక్చర్స్ కూడా నేను ఒక ఈ బుక్లో అద్భుతంగా ఈ 12 స్పిరిచువల్ చక్రాస్ ఆఫ్ ద ప్లానెట్, నీది నాది కాదు, ప్లానెట్ చక్రాస్. లండన్ యునైటెడ్ కింగ్డమ్లో అర్త్ స్టార్ చక్ర, యునైటెడ్ స్టేట్స్లో అది ఫస్ట్ చక్ర. బేస్ చక్ర ఏమో చైనా గోబీ డెజర్ట్, చైనాలో. హోనోలులు హవాయ్ సాక్రల్ చక్ర, స్వాదిష్టానం హవాయిలో. ఫీజీ నావల్ సెంటర్ మణిపూరక చక్ర, ఫీజీ ఐలాండ్స్. ద హోల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సోలార్ ప్లెక్సిస్ చక్ర. యునైటెడ్ కింగ్డమ్ గ్లాస్టన్బురీ హార్ట్ చక్ర. థ్రోట్ చక్ర ఈజిప్ట్. థర్డ్ ఐ చక్ర ఆఫ్ఘనిస్తాన్. థర్డ్ ఐ చక్ర. కాజల్ చక్ర టిబెట్. ఓకే. సోల్ స్టార్ చక్ర ఆగ్రా ఇండియా. అండ్ స్టెల్లార్ గేట్వే చక్ర ఆర్క్టిక్. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్, అంటే హౌ డిడ్ దే ఫైండ్ ఆల్ హర్ బుక్స్? లైక్ యూనో తన జీవితంలో ఏంజలిక్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే. తను దగ్గర నాకు తెలిసి ఒక 40-50 పుస్తకాలు రాశారు, అన్నిటివి సంబంధించిన పుస్తకాలు. దీస్ ఆర్ నాట్ లైక్ ప్రాఫెసీ లాగా కాదు, లైక్ తనకు వచ్చిన ఆ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ని అందరికి పాస్ చేస్తుంది. ఆగ్రా ఏమన్నారు ఇక్కడ మన ఇండియాలో? సోల్ స్టార్ చక్ర అంటే ఏంటో అది. సోల్ స్టార్ చక్ర లైక్ దీస్ ఆర్ ఆల్ పోర్టల్స్ ఫర్ ఆల్ స్పిరిచువల్ పీపుల్ టు గెట్ ఎంట్రీ ఇన్ టు ద ఫిజికల్ ప్లేన్. ఓకే, అట్లా 33 పోర్టల్స్ ఉన్నాయి నవకాంత్. ఆ 33 పోర్టల్స్ యొక్క మ్యాప్ కూడా వేశారు నవకాంత్. ఇది మ్యాప్ అనమాట, అర్త్ మ్యాప్లో 33 కాస్మిక్ పోర్టల్స్. ఓకే. ఈ మ్యాప్లలో మొత్తం క్లియర్గా రాశారనమాట, ఎక్కడెక్కడ నుంచి మనకు ఏ కంట్రీది అని. మొత్తం మిడిల్ ఈస్ట్, ఏషియన్ కంట్రీస్ మొత్తం ఇన్ డీటెయిల్ ఎవ్రీ కంట్రీ మెన్షన్ చేశారు. యూరోపియన్ కంట్రీస్ ఒక్కొక్కటి ఏంటి స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సెస్, మిడిల్ ఈస్ట్ ఏంటి, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, రష్యా అండ్ మంగోలియా, ఆస్ట్రేలియా, పెసిఫిక్ ఐలాండ్స్, కెనడా, ఆర్క్టిక్, అంటార్క్టిక్, యుఎస్ఏ ఓవర్వ్యూ, ఫోర్కాస్ట్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాంతో మళ్ళీ ఒక్కొక్కటి అలబామా, అలాస్కా, ఆరిజన్ ఒక్కొక్క స్టేట్లో ఏంటి, క్యారిబియన్, ప్రిపరేషన్ ఫర్ ద ట్రాన్సిషన్. ఓకే. ఇదంతా ఎంత అద్భుతంగా రాసిందంటే మన చైతన్యం నిజంగా ఈ బుక్ చదివితే మనసు అయితే కనుక ఎక్స్పాండ్ అవుతుంది, లైక్ ఒక స్పిరిచువల్ అట్లాస్ లాగా. ఓకే. దీనిలో ముఖ్యంగా రాసినది ఏంటి అంటే ఎవల్యూషన్ ఎట్లా అని? ఎవల్యూషన్ అంటే ఒకటే నవకాంత్, ఇప్పుడు న్యాచురల్గా ఉండాలా, ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఓకే గతంని పట్టుకొని కూర్చోకుండా కొత్త రూపాలకు అంగీకరించాలి. యాక్సెప్టెన్స్, చేంజ్ని, మార్పుని ఎంతమంది శాతం ఈ భూమి మీద మనుషులు యాక్సెప్ట్ చేస్తారో మనం అంత ఈజీగా స్పిరిచువల్ డైమెన్షన్తో కమ్యూనికేట్ చేస్తాం. ఓకే. యాక్సెప్టెన్స్ పెరగాల.
అంటే కాన్ఫ్లిక్ట్స్కి కారణం ఎత్తుకోకుండా హార్మోనియస్గా మనం ఉండడానికి కారణాలు ఎత్తుకోవాలి. ఓకే, అది ఇంత అద్భుతంగా రాసిందంటే ఇవి ఫోర్కాస్ట్లు. దిస్ ఇస్ నాట్ ఎ ప్రాఫెసీ. కొన్ని చెప్పండి, కొన్ని చెప్పండి అంటే నువ్వు ఇండియా గురించి ఇండియా గురించి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలో ఉన్న అదే ఈ నేషనల్ బార్డర్స్ అన్నీ కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇండియా గురించి చెప్పాలా, ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఇదే కదా ఇంపార్టెంట్. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి జరా ఇండియా ఏషియన్ ఫోర్కాస్ట్ మనము ఎక్కువ చూద్దాం. ఓకే, ఏషియన్ కంట్రీస్ ఫోర్కాస్ట్ ఫర్ ఏషియా ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏంజల్ ఆఫ్ విజ్డమ్. ఏషియా మొత్తం. సో మనకు ఇండియా కాబట్టి ద ఎకనామిక్ సిచ్యువేషన్ విల్ బీ అన్ ఇష్యూ ఇన్ ఇండియా, బట్ ద మెయిన్ ఛాలెంజ్ ఫర్ ద పీపుల్ విల్ బీ ఫ్లడ్ అండ్ ఫమైన్. ద వరల్డ్ విల్ నీడ్ టు అసిస్ట్. ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్స్ వస్తాయి, కరువు, ఎకనామికల్గా కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని రాసింది అనమాట. దేర్ ఆర్ 2 cosmic chakras opening which will radiate Christ light. ఓకే, ఫస్ట్దేమో ద ఎనర్జీ విల్ క్లియర్ అవుట్ ద ఓల్డ్, క్రియేటింగ్ ఎ వెరీ పాజిటివ్ లవింగ్ చేంజ్ అండ్ అసిస్ట్ ఇండియా టు అసెన్షన్. ఓకే, అది ఆగ్రాలో. ద సెకండ్ ఈజ్ అట్ వారణాసి అండ్ దిస్ వన్ ఈజ్ ఓపెనింగ్. వారణాసిలో కూడా ఒక కాస్మిక్ పోర్టల్ ఉంది. While divine light of many colors comes through this portal, it will eventually impact very positively on everyone. Okay. These are the things. In India, India holds a huge center, energy center at Agra, on which the Taj Mahal was built. Okay. This is the soul star chakra of the planet and resonates with number 11. Which means bringing in energy to start again at a higher level. 11 అంటే ప్రాముఖ్యత ఉంటుందంట స్పిరిచువాలిటీకి. ఓకే. Many souls from Sirius have incarnated in India over the last 20 years. లాస్ట్ 20 yearsలో ఈ సిరియస్ ప్లానెట్ నుంచి చాలామంది ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఓకే. అది many of these scientists will become traveling teachers, helping to spread new understandings at a time when travel will be more difficult. అర్థం కాదు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరూ తిరిగి ఇండియాలో ఈ ఆధ్యాత్మికతను బాగా ప్రచారం చేస్తారు, చేస్తారు ఇంకా అని రాశారనమాట. వన్స్ దిస్ హ్యాపెన్స్, women will be honored, the caste system will dissolve and India and its people will glow with light. ఉమెన్కి మంచి ఆదరణ రాబోతుంది ఇండియాలో. గ్రేట్. అది పాకిస్తాన్, ద హోల్ కంట్రీ నీడెడ్ క్లెన్జింగ్ ఫర్ టూ మెనీ పవర్ హంగ్రీ పీపుల్ వేర్ లివింగ్ హియర్. పవర్ హంగ్రీ ఉన్నారు పాకిస్తాన్లో, అవన్నీ క్లీన్ అవుతాయి. టిబెట్ విల్ బి ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ చైనా బై 2022. వావ్, వెరీ గ్రేట్ న్యూస్. చైనా విల్ హోల్డ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ possible, but the people will no longer want to keep Tibet in their thrall. By 2032, Tibet will once again be a beacon of light. The Tibetans, though, will no longer want to contain light within their own country. They will be ready to spread it on the planet. Wow, excellent. టిబెట్కి మంచి ఆధ్యాత్మిక స్థానం రాబోతుంది భవిష్యత్తులో 2032. గ్రేట్ న్యూస్. చైనా, by 2032 it is expected that China will be changed profoundly. చైనా మారుతుంది, చాలా మారుతుంది 2032. గ్రేట్. అన్ని దేశాల గురించి రాశారు నవకాంత్. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్, ఇంకా ఏ దేశం గురించో చెప్పు, నేను ఆ దేశం గురించి చదువుతా. సరే, అమెరికా గురించి రష్యా గురించి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి. ఆఫ్ఘనిస్తానా? అదే మనకు అదే కనపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తెలుస్తుంది కదండి భవిష్యత్తు ఎంత కథ అని, ఏమర్థమే తెలియదు. ద ప్లానెటరీ థర్డ్ ఐ చక్ర, ద ఆల్ సీయింగ్ ఐ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఇట్ ఈస్ అండర్ ద చార్జ్ ఆఫ్ ఆర్చాంజల్ రాఫెల్, ద ఏంజల్ ఆఫ్ హీలింగ్, అబండెన్స్ అండ్ ఎన్లైటన్మెంట్. ఓకే. వెస్టర్న్ ట్రూప్స్ విల్ బి అవుట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, బట్ బిగ్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్ విదిన్ ద కంట్రీ. అయింది జస్ట్ 1 week బ్యాక్.
During the cleansing, there will be earthquakes and floods and snow melts, and this will wake the people up. మళ్ళీ ఒకసారి చదువు. వెస్టర్న్ పీపుల్, Western troops will be out of Afghanistan. వెస్టర్న్ ట్రూప్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. But big problems will remain with the ఈ book country. రాసింది ఎప్పుడు ఇది? 2012 and beyond. జస్ట్ 10 days బ్యాక్ అమెరికా సైన్యం వెళ్ళిపోయింది రాశారు, ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి. As more people become enlightened, రాసింది ఎప్పుడు రాసింది జరిగింది. జరిగింది. as more people become enlightened, this will help to bring wisdom and peace in this country, and by 2032, ఓకే the Afghan people will be moving towards this state. ఓకే When it comes to its true soul energy, Afghanistan will be amazing. వావ్. The mountains of Afghanistan have long been known for deposits of high quality of crystals యా, that holds ancient wisdom and is connected to the third eye. ఎక్సలెంట్. బాగుంది. These are maintaining the frequency of the country so that when it finally awakens, a golden city will emerge here, ఆఫ్ఘనిస్తాన్. Afghanistan. గ్రేట్. అట్లా ప్రతి దేశం గురించి వెరీ గుడ్ ప్రిడిక్షన్. ఆ. ఆల్రెడీ 10 days బ్యాక్ జరిగింది. లేదు ఈ పుస్తకం చదవాలి నవ్వుకంత అందరూ, అద్భుతంగా ఉంది. సౌదీ అరేబియా, ఏన్షియంట్ కర్మ హెల్డ్ ఇన్ ద ఎర్త్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్, సో టు విల్ మోర్ రీసెంట్ కర్మ యాజ్ సో మచ్ ఆయిల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఆయిల్ ఈజ్ నీడెడ్ ఫర్ ద లూబ్రికేషన్ ఆఫ్ ద ప్లానెట్, ఆయిల్ ఉండాలా. విచ్ విల్ రియాక్ట్ అగేన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. ఏమంటారు? As this country runs out of oil, money ceases to be currency. There will be challenges of self-worth and confidence when people discover their newfound wealth is worthless. And వాళ్ళకు ఆ సెల్ఫ్ వర్త్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఈ డబ్బు మీద వ్యామోహం తగ్గుతుంది, వాళ్ళ ఒరిజినల్ వర్త్ మీద. ఆయిల్ తీయకూడదు అంటారు కదా. ఎక్స్ప్లాయిట్ చేయకండి అంటున్నారు. ఓకే. Camels hold much wisdom, and these animals will start to communicate telepathically with the people. ఓ, This will help the Saudi Arabians to find their soul path and build a country based on respect between women and men and on understanding of spiritual law. గ్రేట్ అది సౌదీ అరేబియా గురించి రాశారు. గ్రేట్. ఇజ్రాయిల్, లిబియా అన్ని దేశాలు కవర్ అయినాయి నాకు అంత. ఆస్ట్రేలియా గురించి ఏం రాశారు? ఆస్ట్రేలియా గురించి, once the world has learned how to bring forward the element of water and provide it where it is needed, there will be a massive drive towards reforestation. రీఫారెస్టేషన్. And after 2027, Australia will change beyond recognition. ఓ, The Australians will bring forward technology provided by the extraterrestrials. అబ్బా. అది ఆస్ట్రేలియా గురించి. న్యూజిలాండ్ గురించి కూడా అది రాశారు. సేమ్. సేమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మీకు ఇది బుక్ మొత్తం చదివితే ఏ కంట్రీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది? అన్ని కంట్రీలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆ కంట్రీల కన్నా నాకు కాంటినెంట్ వైజ్ బాగా అనిపించింది. ఓకే. ఏషియా, ఇట్లా కాంటినెంట్స్ లాగా. ఏషియాలో మెయిన్గా రష్యాకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ బాగుంది. రష్యాకి అట్లా మళ్ళీ మొత్తం ఒక్కొక్క దాని మీద రాశాడు అనమాట, ఒక్కొక్క స్టేట్ గురించి. Another big economic hit will occur when the San Andreas fault goes, and this may happen before 2032 unless huge amounts of light are poured into the land here. ఓకే. ఫైనాన్షియల్ క్రైసిస్. ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి మొత్తం రాశారు. బాగా డీప్గా ఉంది. చదివితే వరల్డ్ వైడ్ ఫోర్కాస్ట్ ఫర్ ద ఎకానమీ, క్లైమేట్, పాలిటిక్స్ అండ్ స్పిరిచువాలిటీ. క్లైమేటికల్ చేంజెస్ కూడా రాశారు బాగా. ట్రాన్సిషన్ అయినప్పుడు డెఫినెట్గా కనబడుతుంది. ట్రాన్సిషన్ జరిగినప్పుడు క్లైమేట్, ఎకానమీ, పాలిటిక్స్, ఓవరాల్గా ఆధ్యాత్మికత. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే భౌతికంగా ఇవన్నీ కొంచెం మార్పు చేస్తున్నప్పుడు మనుషులకు కావాల్సింది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక దృక్పథం ఉందనుకోండి, ఇవన్నిటికీ అడాప్ట్ అవుతాడు. ఓకే. సో ఎప్పుడైతే అన్ని డోర్లు క్లోజ్ అయినప్పుడు ఆధ్యాత్మికతనే మనకి ఇంకా దిక్కు అన్నప్పుడు మనిషికి ఆ డోర్ తెరుచుకుంటాడు. అంటే ఆధ్యాత్మిక వైపు మనిషి అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు, ఆ మార్పుల వల్ల ఆధ్యాత్మికత అనేది వస్తుంది. లైక్ కోవిడ్ వల్ల ఆధ్యాత్మికత పెరిగింది, అట్లా డెత్ పెరుగుతుంది, సునామీలు వస్తాయి, అట్లా అన్ని కారణాలు ఒక ఆధ్యాత్మిక విప్లవం వైపు తీసుకెళ్ళడానికి ట్రాన్సిషన్ అంటాం. మొత్తానికి ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే నాకు ప్రపంచం మారాలంటే
ఒక అలజడి జరగాలి. ఒక కోణం నుంచి చూస్తే అది అలజడి, ఒక కోణం నుంచి చూస్తే అది అలా జరగడానికి ఇవి స్టేజెస్ అని అర్థమవుతాయి. స్టేజెస్ మొత్తానికి ఓవరాల్గా థీమ్ ఏం చెప్పారు? 2032 అంత అందరూ ఎవాల్వ్ అవుతారని చెప్పారా? ఇవాల్వ్ అవుతారు కాదు, భూమి ఇవాల్వ్ అవుతుంది, దాంతోపాటు అందరు ఇవాల్వ్ కావాలి అన్నది ఈ బుక్ యొక్క సారాంశం. ఓకే, భూమి ఎవాల్వ్ అవుతుంది, దాంతోపాటు మీరు అందరం ఎవాల్వ్ అవ్వాలి. ఇవాల్వ్ కావాలి, అంతేగాని అది ఇవాల్వ్ అవుతుంది మీరేం చేయకుండా ఉండడం అనేది సందేశం. భూమి మీదనే ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ బుక్. అండ్ ఇట్ గివ్స్ లైక్ ఒక యూనివర్సల్ అప్రోచ్. ఓకే, యూనివర్సల్ అప్రోచ్ వచ్చి మన మనసులో ఆ బ్లూ ప్రింట్ పనిచేస్తుంది అని. అప్పుడు మన జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు చిన్నవి పట్టించుకోకుండా అట్లీస్ట్ చైతన్యమైన విస్తరింప అవుతుంది. ఇట్లాంటి బుక్కులు చదివితే విస్తరింప జరుగుతుంది, చైతన్యం ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాలి, దానికి విత్తనం వేసినట్టు. ఈ పుస్తకం ఏం చేస్తాయి, నా దేశం కాకుండా ప్రపంచం అంతా మనదేరా అన్నది ఆ విత్తనాలు వేయడానికి రాసిన పుస్తకం లాగా అనిపించింది. ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. స్వాధ్యాయ యోగాలో ఈ ఎపిసోడ్ ద్వారా 2032 ప్రపంచం ట్రాన్సిషన్ టు ద గోల్డెన్ ఏజ్ 2032 అన్న పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఆధ్యాత్మికంగా ప్రపంచం ఎదిగి తీరుతుందన్నది నిశ్చయం. ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అంటే ఆ ప్రపంచం ఎదగడానికి ఎట్లాంటివి జరుగుతాయి, సిచ్యువేషన్స్ ఎట్లాంటి వాళ్ళు వచ్చి ఈ ప్రపంచాన్ని మారుస్తారు అని చెప్పి ఎంతో అద్భుతంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఖచ్చితంగా 2032 భూమి అద్భుతంగా ఎవాల్వ్ అవుతుంది. భూమితో పాటు మనమందరం కూడా ఎవాల్వ్ అవ్వడానికి రెడీగా ఉండాలని, మనందరం ఎవాల్వ్ అవ్వాలంటే చేంజ్ని మనం ఒప్పుకోవాలి, చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఈ పుస్తకం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేయడం జరిగింది. ఈ విజ్ఞానాన్ని మనకు అందించిన శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో మళ్ళీ సరికొత్త పుస్తకంతో, సరికొత్త జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.